ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకున్న అంశం ఏంటి అంటే నిజ విశ్వాసికి ఉండే లక్షణాలు, నిజ విశ్వాసానికి ఉండే లక్షణాలు. The characteristics of true faith and the characteristics of true believer. నిజ విశ్వాసం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, నిజ విశ్వాసికి ఉండే లక్షణాలు ఏంటి, ఇవి ఎందుకు చూడాలి అంటే 2 కొరింథీ 13:5 పౌలు ఇలా అన్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అన్నాడు. మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి అంటున్నాడు. ఈ మాటలు ఎవరికి రాశాడు పౌలు? సంఘానికా, అవిశ్వాసులకా? చెప్పండి. కొరింథీ సంఘానికి రాశాడు. అంటే విశ్వాసులుండే సంఘానికి రాస్తూ అంటున్నాడు మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి అని. అంటే విశ్వాసం మనం అనుకున్నట్టు మందిరానికి వచ్చే వాళ్ళందరికీ లేదన్నమాట. నిజ విశ్వాసం, రక్షించే విశ్వాసం. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే ఈరోజు మనలో క్రీస్తు ఉన్నాడో లేడో, మనం నిజంగా రక్షింపబడ్డామో లేదో పరీక్షించుకోవాలి. మీరు చెప్పినట్టు గుర్తు ఆయన పర్వాలేదు. తాడేపల్లి రైల్వే స్టేషన్లో ఉదయం 7:30కు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు విశాఖపట్నం వైపు ట్రైన్స్ వెళ్ళే సమయం, పల్లెటూరు నుంచి ఒక ఆయన లేట్గా వచ్చాడు. కాళ్ళకు జోళ్ళు లేవు, పంచగట్టుకుని వచ్చాడు. కొంచెం చదువు లేదన్న సంగతి అర్థమవుతూ ఉంది. లైన్లో చాలా మంది నిలబడి ఉన్నారు. ట్రైన్ టైం అయిపోతూ ఉంది. ట్రాఫిక్లో ఎక్కడో ఇరుక్కుని తాను లేట్గా వచ్చాడు. తీరా చూస్తే లైన్ కదలట్లా. అందువల్ల టెన్షన్లో ఉన్నాడు. ఒక అతను తన టెన్షన్ చూసి దగ్గరికి వచ్చి, ఏ ఊరు వెళ్ళాలా అని అడిగాడు. విశాఖపట్నం వెళ్ళాలి అన్నాడు. మరి నీకు టైం సరిపోదు, చూసావా ఇంత లైన్ ఉంది అని అంటే, అదే నేను ఆలోచిస్తున్నాను, టైం సరిపోదని అంటే, అతను అంటాడు, ఇదో ఇప్పుడే నా స్నేహితుడు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్కి టికెట్ కొనుక్కున్నాడు. ఇంతసేపు లైన్లో నిలబడి, ఈలోగా ఫోన్ వచ్చింది, ప్రయాణం మారింది కాబట్టి నాకు టికెట్ ఇచ్చేసి 10 రూపాయలు తక్కువకి ఎవరికైనా అమ్మే అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయి, నీకు కావాలా చెప్పు అన్నాడు. అదేంటి, అసలే టికెట్ దొరకదు అనుకున్న టైంలో వెంటనే దొరకడం ఏంటి, అది కూడా 10 రూపాయలు తక్కువకే దొరుకుతుంది అని భలే అని అనుకుని 80 రూపాయల టికెట్ 70 రూపాయలకే కొనేశాడు. టికెట్ జేబులో పెట్టుకున్నాడు. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళబోతూ ఒక్కసారి ఈ లైన్లో ఉన్న వాళ్ళందరి మీద ఒక సానుభూతితో కూడిన చూపు విసిరాడు. అంటే పాపం ఎంతసేపు నుంచి నిల్చున్నారో లైన్లో, అదృష్టం అంటే నాది, అలా వచ్చాను, అలా దొరికేసిన టికెట్, అందులోనూ 10 రూపాయలు తక్కువగా దొరికింది అనుకున్నాడు. వెళ్ళాడు. ఒక ట్రైన్ వచ్చింది, ఎక్కాడు. కాల్ మీద కాల్ వేసుకుని అద్దె పేపర్ తీసుకుని చదివేస్తూ ఉన్నాడు. ఈలోగా టీటీఈ టికెట్ అంటున్నాడు. ఒక్కొక్కరి దగ్గర టికెట్ తీసుకుంటున్నాడు. అది తారీఖు కరెక్టో కాదో, ఎక్స్ప్రెస్ టికెటో కాదో, సర్చార్జ్ సూపర్ ఫాస్ట్ సర్చార్జ్ పే చేసిందో లేదో, అది పెద్దవాళ్ళ టికెటో చిన్నపిల్లల టికెటో అన్నీ టాలీ చేసి టిక్ చేసి ఎవరి టికెట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఇతని దగ్గరికి వచ్చాడు. టికెట్ అనగానే పైకి కూడా చూడకుండా జేబులో టికెట్ తీసి పేపర్ చదువుతూ ఇలా ఇచ్చాడు. మరుక్షణం టీటీఈ టికెట్ని పేపర్ మీదకి టప్పని ఇసిరేసి సరైన టికెట్ అన్నాడు. ఆ టికెట్ ఆ రోజుల్లో 5 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్. దొంగోడు ఇతను చదువు లేదు చూసుకోడని 70 రూపాయలకి అంట కట్టేశాడు. తప్పు ఎవరిది చెప్పండి, అమ్మినోడిదా కొన్నవాడిదా? మిగతా వాళ్ళకి ఎందుకు అమ్మాలా, నీకే ఎందుకు అమ్మాడు? నువ్వు అమాయకంగా కనబడ్డావు కాబట్టి నీకు అంట కట్టేశాడు. ఫైన్ వేయడం, మధ్యలో దింపేయడం, అవమానం, ఇదంతా అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, మనం టికెట్ తీసి ఇది ప్లాట్ఫామ్ టికెటా లేకపోతే ప్రయాణానికి ఉపయోగపడే టికెటా, గమ్యానికి చేర్చేదేనా అని పరీక్షించుకుందాం. నమ్మామనుకుంటున్నాం, నిజంగా నమ్మామా, నిజంగా రక్షింపబడ్డామా?
దేవుని దగ్గరికి చేర్చే విశ్వాసమేనా మంది? అది మనం ఈరోజు పరీక్షించుకోవాలి. పేతురు కూడా ఇలాగే అన్నాడు. 2 పేతురు 1:10 అన్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి అన్నాడు. మేక్ డబ్లీ షూర్ ఆఫ్ యువర్ కాలింగ్ అన్నాడు. అంటే మనం పిలువబడ్డాం, ఆయన ఏర్పాటులో ఉన్నాం అన్న సంగతి మన జీవితంలో దేవుడిచ్చిన మార్పు వల్ల ఎప్పటికప్పుడే నిశ్చయం చేసుకోమంటున్నాడు అన్నమాట. మన క్రియల వల్ల, మన భక్తి వల్ల, మన పవిత్ర జీవితం వల్ల, దేవునికి భయపడడం వల్ల నేను రక్షింపబడ్డాను అన్న సంగతి ఎప్పటికప్పుడే మరి నిశ్చయం చేసుకోమన్నాడు. కాబట్టి ఏదో నేను బాప్టిజం తీసేసుకున్నాను, లేదా మొదట్లో మారు మనసు పొందాను, ఇక నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి వీలు లేదు. ఒక ఆయన ఇలా అన్నాడు, కొంతమంది అట కొండ శిఖరం మీద చాలా ఘాట్ రోడ్లో రిస్క్గా ఉండే చోట గుర్రం మీద స్వారీ చేస్తూ ఎడ్జ్ దాకా చాలా కేర్లెస్గా, అంటే అశ్రద్ధగా స్పీడ్గా వెళ్తూ ఉన్నారంట. తీరా చూస్తే వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి, గుర్రాలకు కూడా గంతలు కట్టి ఉన్నాయి. అలా అజాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎవరు? పిచ్చివాళ్ళు కదా. కొండ శిఖరం మీద జారి పడితే అసలు మనుషులు కూడా దొరకరు. అయితే కొంతమంది చాలా జాగ్రత్తగా భయంతో ఎడ్జ్లో కాకుండా కొండకు దగ్గరగా జాగ్రత్తగా నడుపుకుంటున్నారంట నెమ్మదిగా. రక్షింపబడిన వాళ్ళు భయభక్తులతో ఫిలిప్పీ 2:12 చెప్పబడినట్టు మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకోమన్నాడు. సో నిజంగా రక్షింపబడినటువంటి వాళ్ళు భయభక్తులతో గడగడ వణుకుతూ నేను నిజంగా రక్షింపబడ్డానా లేదా రక్షింపబడుతున్నాలో ఈ లక్షణాలు ఉండవే అని వెంటనే కడుగుబడుతూ పరీక్షించుకుంటూ జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. రక్షింపబడని వాళ్ళే భ్రమలో, మోసంలో నేను రక్షింపబడ్డాను, ఎప్పుడో బాప్తిజం తీసేసుకున్నా, నాకు పర్లేదులే అన్నట్టు వెచ్చలవిడిగా జీవిస్తున్నారు. కాబట్టి నిజంగా రక్షింపబడిన వ్యక్తి జీవితంలో భయం, వణకు, జాగరూకత ఇవన్నీ ఉంటాయి. మీ దగ్గర ఉన్నది ప్లాట్ఫామ్ టికెటా, ప్రయాణానికి ఉపయోగపడే టికెటా? ఎలా తెలుస్తుందండి మాకు అని అడగరే. ఇప్పుడు నిజ విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. మీరు బ్యాంకులో బంగారం పెట్టి అప్పు తెచ్చుకోవడానికి వెళ్ళారు. రోల్డ్ గోల్డ్ మీరు తీసుకెళ్తే వాళ్ళు పెట్టేసుకుని మీకు డబ్బులు ఇచ్చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? మీరు బంగారం బ్యాంకుకి తీసుకెళ్తే అప్పు కోసం టచ్ స్టోన్ అంటారు, గీట్ రాయ్ అంటారు. ఆ గీట్ రాయితో బంగారాన్ని అక్కడ ఎప్రైజర్ అంటారు, బంగారం పని తెలిసిన అతను అక్కడ ఉంటాడు, బ్యాంకులో ఎంప్లాయీ. అతను పరీక్షించి అది స్వచ్ఛమైన బంగారమో కాదో తేల్చి దాన్ని బట్టి విలువ కట్టి మీకు వడ్డీకి అప్పు ఇస్తాడు. కాబట్టి తళతళలాడేది ప్రతిదీ బంగారమేనా? ఆలోచిస్తున్నారా? చెప్పండి. దానికంటూ స్వభావం, దాని లక్షణాలు దానికి ఉంటేనే దాన్ని బంగారం అనాలి. అలాగే నేను నమ్మానండి, నేను వస్తున్నానండి మందిరానికి అని నాది నమ్మకమే, నాది విశ్వాసమనే ప్రతిదీ విశ్వాసం కాకపోవచ్చు అన్నమాట. నిజ విశ్వాసానికి ఉండే లక్షణాలు చూడకముందు ఇంకొక విషయం చెప్పనివ్వండి. చెట్లు 2 రకాలు, మీరు చాలా చోట్ల చూడవచ్చు. ఇవి 2 రకాలు కూడా. ప్లాస్టిక్ చెట్లు, ప్లాస్టిక్ మొక్కలు, అసలైన మొక్కలు. ఒక్కొక్క ఆఫీసులో కుండీలో మొక్కలు పెడుతున్నారు. అవి అసలు నిజమైనవా ప్లాస్టిక్ కానీ పట్టుకుని చూసినా కూడా తేడా తెలియనంత ప్లాస్టిక్ని ఒరిజినల్కి దగ్గరగా తయారు చేసేస్తున్నారు. టెక్నాలజీ ఎలా ఉంది. మీరు చెప్పుల షాప్కి వెళ్తే లెదర్ని పోలిన రెగ్జిన్ ఏదో తెలియనంత దగ్గరగా తయారు చేసేస్తున్నారు. అలాగా మొక్కలు కూడా ప్లాస్టిక్ ఎలా తయారు చేస్తున్నారు? అసలైన మొక్కల్లాగా తయారు చేస్తున్నారు. నేను ఒకసారి చూసి కూడా నాకు అర్థం కాకపోతే ఆ లోపల ఆ కుండలో ఏముందో చూస్తే ఆ కుండీలో అప్పుడు అర్థమైంది. ఆయన గులకరాళ్ళు, మట్టి లేదు అక్కడ. మీరు చెప్పండి, ప్లాస్టిక్ చెట్లు ఎన్ని సంవత్సరాలకు ఎదుగుతాయి? ఏమండి? 10 సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతాయి కదా. 10 సంవత్సరాలు అండి. 10 కాదు, 100 సంవత్సరాలైనా అంగుళం కాదు, కొంచెం కూడా
పెరగదు. ఎందుకు? దాంట్లో జీవం లేదు కాబట్టి. నిజమైన చెట్లు అయితే స్లోలీ బట్ షోర్లీ అంటాం, నెమ్మదిగానే తప్పనిసరిగా ఎంతో కొంత ఎదుగుతాయి. కాబట్టి మనం నిజంగా విశ్వాసులమైతే మనలో దానికి తగ్గ లక్షణాలు, ఫలాలు తప్పక ఉంటాయి. సో మొదట మన విశ్వాసం సరైనదో కాదో తేల్చుకుందాం. ఆ తర్వాత నిజ విశ్వాసంలో ఉండాల్సిన లక్షణాలు మనలో ఉన్నాయో లేదో తేల్చుకుందాం. ఒకవేళ లేవనుకోండి, ఈరోజే నిజంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఆయన విశ్వాసం నుంచి రక్షింపబడదాం. ఒకవేళ నిజంగా రక్షింపబడి కూడా మనలో ఉండవలసిన లక్షణాలు సరిగా లేకపోతే వాటిని ఆశిద్దాం. ఓకేనా? ఈరోజు మనం చూడబోయే 2 విషయాలు చెప్పండి. నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. రెండవది, నిజమైన విశ్వాసికి ఉండే లక్షణాలు ఏంటో చూద్దాం. నిజమైన విశ్వాసాన్ని సేవింగ్ ఫెయిత్ అంటాం, రక్షించే విశ్వాసం. ఈ రక్షించే విశ్వాసానికి 5 లక్షణాలు మనం చెప్పుకోవచ్చు. చాలా చెప్పుకోవచ్చు, కనీసం 5 చెప్పుకుందాం ఈరోజు. మొదటిది, నిజమైన విశ్వాసం యేసుక్రీస్తును కాదు నమ్మేది, యేసుక్రీస్తునే నమ్ముతుంది. యేసుక్రీస్తును కాదు నమ్మడం అంటే ఆయనను కూడా నమ్మడం కాదు, ఆయనను మాత్రమే నమ్మేది రక్షించే నిజ విశ్వాసం. చాలామందికి ప్రభు అంటే అభిమానమే. చాలామంది ఇళ్లల్లో అన్ని బొమ్మలతో పాటు ప్రభు బొమ్మ కూడా పెడతారు. అన్ని గుడులకు దండం పెట్టుకుని మందిరం దగ్గరకు కూడా వచ్చి లెంపలు వేసుకుని వెళ్తారు. వాళ్ళు రక్షించే విశ్వాసం కలిగిన వాళ్ళ? చెప్పండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. కాబట్టి పరలోకానికి చేర్చే రక్షించే విశ్వాసంలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే యేసు ప్రభువును మాత్రమే నమ్మేది. మిగతా కోట్ల నామాలను పెంట మీద పడేసి ఇవేమీ రక్షించలేవు, ఇవేమి నిజమైన దేవుళ్ళు కావు అని యేసుక్రీస్తును మాత్రమే నమ్మేది నిజమైన రక్షించే విశ్వాసం. అపోస్తలుల కార్యాలు 4:12లో పేతురు అంటాడు, మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఈ నామమున రక్షింపబడే వలన కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని తేల్చేశాడు పేతురు. కాబట్టి బైబిల్ నిర్మోహమాటంగా చెప్పే సంగతి ఏంటంటే రక్షించే నామం యేసుక్రీస్తు నామం ఒక్కటే. పరలోకం చేరాలి, రక్షింపబడాలి పాపశాపాల నుంచి అని అంటే దిక్కులేని, ప్రత్యామ్నాయం లేని ఏకైక నామం యేసుక్రీస్తు నామం. ఆయన నమ్మాలి, ఆయనను మాత్రమే నమ్మాలి. ఇది నిజమైన రక్షించే విశ్వాసం. మరి మీ విశ్వాసం అలాంటిదేనా? అనారోగ్యం రాగానే తోడేస్తారా? తణుకులో ఒక ఆయన పేదతను హాస్పిటల్లో నైట్ వాచ్మెన్గా చేస్తాడు. ఆయన మిడ్నైట్ ఇంటికి వస్తూ ఉంటే ఒకసారి ఏదో చూసి ఏదో తొక్కి తను భయపడ్డాడు. అప్పటి నుంచి కొంచెం శత్రు పోరాటం లాగా భయం, పీడకలలు, కృషించిపోవడం, తెలియని బలహీనత ఇదంతా వస్తే ఎవరో అన్నారంట తోడేయించు అని. ఈయన అంటాడు, నేను చచ్చిపోతాను కానీ తాడు మాత్రం వేయించును అంటున్నాడు. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తా. దేవుడు బాగు చేస్తాడా? బాగు చేస్తాడు. లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తాను తప్ప నేను మాత్రం సైతాన్ని ఆశ్రయించను అంటున్నాడు. యేసు ప్రభువును నమ్మడం కాదు, యేసు ప్రభువునే నమ్మేది నిజమైన రక్షించే విశ్వాసం. మీ విశ్వాసం అలాంటిదేనా? ఆయన మాత్రమేనా మీరు నమ్మింది? రెండవది చూడండి, నిజ విశ్వాసం అనుకుంటే లక్షణాలు. క్రియలతో కూడిన విశ్వాసమే నిజమైన విశ్వాసం. యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, దయ్యమును నమ్మి వణుకుచున్నాయి, క్రియలు లేని విశ్వాసం వట్టిది అన్నాడు. 26లో అన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. కాబట్టి నిజమైన విశ్వాసానికి తగిన క్రియలు ఉంటాయి. బాప్తిస్మిచ్చి యోహాను సువార్త ప్రకటిస్తే ఏమన్నాడు? మారు మనసు పొందండి అని చెప్పాడు. వెంటనే ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలం
ఫలించండి. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. కాబట్టి నేను నమ్మాను అంటే సరిపోదు, దానికి తగిన రుజువులు, దానికి తగిన ఫలాలు ఉండాలి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. కాబట్టి నేను నమ్మాను అని అంటాం కాదు, నమ్మిన దానికి రుజువులు, ఫలాలు ఉండాలి. ఇప్పుడు గొంగళ పురుగు నేను సీతాకోక చిలుకని నమ్ముతారా మీరు? గొంగళ పురుగే ఒక 21 రోజులు గూడు కట్టుకుని సీతాకోక చిలుకలాగా మార్పు చెందుతుంది. కానీ అది మారకుండా నేను మారానంటే రుజువులు ఉండాలి కదా. ఇంకా పసరు తింటూ ఇంకా పాకుతూ రెక్కలు లేకుండా దాన్ని గొంగళ పురుగే అంటాం. కాబట్టి చాలామంది చాలామందిలో మారు మనసు తగిన ఫలాలు లేవు, కానీ మేము రక్షింపబడ్డాం అని భ్రమపడుతూ ఉన్నారు. పల్లెటూరులో ఒక చిన్న దోణిలో కాలువ యువతల జనాలను ఎక్కించుకుని కాలువ అవతలకి దాటిస్తాడట ఒక అతను. అందరూ ఎక్కిన తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే 2 తెడ్డులతో ఇలా దోణిని నడిపించడానికి బదులు ఒకటి వదిలేసి ఒకటే తిప్పుతున్నాడట. ఇలా ఒక్కటే తిప్పుతూ ఉంటే ఆ దోణి అక్కడే ఇలాగ గుండ్రంగా తిరుగుతుందంట. ఏంటయ్యా నువ్వు చేసేదంటే ఇది వదిలేసి ఇది ఒకటే తిప్పుతున్నాడంట, ఇప్పుడు ఇటు తిరుగుతుందంట. ఏంటిది అని అంటే అప్పుడు దీని మీద ఏముందో చూడండి, ఈ తెడ్డు మీద ఏముందో చూడండి అని చెప్పేవాడట. ఒక తెడ్డు మీద ఏమో విశ్వాసం అని వ్రాసాడు, మరొక తెడ్డు మీద ఏమో క్రియలు అని వ్రాసాడు. ఇప్పుడు 2 తిప్పుతూ అవతల గట్టుకు చేర్చేవాడట. పేదతనే, కానీ అందరికీ తను తెలియజేసే సమాచారం ఏంటంటే నేను నమ్మాను అంటే సరిపోదు, నమ్మిన దానికి తగిన ఫలాలు ఉండాలి, జీవితం మారాలి, విధేయత ఉండాలి, క్రియలు ఉండాలి. దయ్యాలు కూడా నమ్మిని ప్రభుని వెంబడిస్తాయా? ప్రభుని ప్రేమిస్తాయా? లేదే. కాబట్టి మారానంటే సరిపోదు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. బిడ్డల వంటి వారు అవ్వాలట మారి. సో నిజమైన విశ్వాసం క్రియలతో కూడిన మార్పుతో కూడినదే నిజమైన విశ్వాసం. మరి మీరు మారారా? విగ్రహ పూజలు విడిచిపెట్టారా? వ్యభిచారాన్ని, అక్రమ సంపాదనను విడిచిపెట్టారా? మీ జీవితం మారిందా? మారకపోతే మీ విశ్వాసం నిజమైంది కాదని, డూప్లికేట్ అన్నమాట, నకిలీ అన్నమాట, రోల్డ్ గోల్డ్ అన్నమాట, మీది గోల్డ్. మూడవది నిజ విశ్వాసానికి ఉండే లక్షణం పరీక్షకు నిలిచేది. 1 పేతురు 1:7 అంటాడు, నశించిపో సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై నశించిపోయే సువర్ణమే అగ్ని వల్ల శుద్ధి చేయబడుతూ ఉంది, దానికంటే అమూల్యమైన విశ్వాసం పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత మహిమ కలగడానికి కారణమవుతుంది అంటాడు. మీలో ఎవరైనా బంగారం షాపులో మీ పాత బంగారాన్ని ఇచ్చి కొత్త బంగారపు వస్తువు కొనుక్కున్నారా? ఎవరైనా చెప్పండి. ఓకే, మీ పాత బంగారం అనేది సరైనదో కాదో ఎలా టెస్ట్ చేస్తారు? అక్కడ క్రూసిబుల్ అని ఒక అవెన్ లాంటి బాక్స్ ఉంటుంది, దాంట్లో పెడతాడు. పెట్టి అసలు భయంకరమైన హీట్ ఆన్ చేస్తాడు. నిజమైన బంగారం అయితే చిక్కు చెదరదు, ఒక్క మిల్లీగ్రామ్ కూడా వెయిట్ తగ్గదు, అలాగే ఉంటుంది. మామూలుది అయితే మొత్తం కరిగిపోయి నిర్వీర్యం అయిపోతుంది. నిజమైన బంగారం హీట్ని తట్టుకుంటోంది, పరీక్షకు నిలబడుతోంది. అలాగే మీరు నిజంగా ప్రభువుని నమ్మితే, ప్రభు నిజంగా మిమ్మల్ని రక్షిస్తే, ఆ విశ్వాసాన్ని బట్టి మీకు వచ్చే శోధనలు లేకపోతే పరీక్షలు, హింసలు, వీటిల్లో మీరు నిలబడతారు. ప్రభు కోసం ఎటువంటి హింసను అనుభవించడానికి తెగిస్తారు. అది నిజమైన విశ్వాసం. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, ఒక ఆమెట 20 కోడిగుడ్లు పొదిగించింది, మందిరానికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ప్రార్థన కూడికలో ఒక ప్రేయర్ ఐటెం కింద అందరితో ప్రార్థనలు చేయించింది. కానీ 2 గుడ్లే పిల్లలైనవి అంట, మిగతా అన్నీ వడిలిపోయినాయి అంట. ఆమె ఏమంటుందో తెలుసా? మీ దేవుడు నాకు అచ్చిరాలా, నేను వదిలేస్తున్నా మీ దేవుడిని. మానేసింది. అంటే నీ కోడిగుడ్లు పిల్లలైతే ఆయన దేవుడును, లేకపోతే ఆయన దేవుడే కాదా?
కొంతమంది ప్రభువుని నమ్ముకున్నందుకు బంధువులు, స్నేహితులు ఎవరైనా ఏదైనా అంటారేమో, పిల్లకి పెళ్ళి అవదేమో, లేకపోతే బంధువులు ఏదైనా శుభకార్యం జరిగితే రారేమో అని ప్రభువునే వదిలేస్తూ ఉంటారు. వీళ్ళు పరీక్షకు నిలిచే విశ్వాసం గల వాళ్ళు కాదు. దేవుడు మానవుడిగా దిగి వచ్చి మన కోసం సిలువలో ప్రాణం పెట్టాలా? ఆయన కోసం మనం ఒక నింద భరించమా? చాలామంది తాడేపల్లిగూడెంలో మందిరం గోడకి అంటిస్తారు బొట్టు బిళ్ళ. లోపలికి వస్తారు, ఇక్కడ తతంగం అంతా అయిపోద్ది, ఇక్కడేమో విశ్వాసాల చలామణి అయిపోతారు. మళ్ళీ వెళ్తా బొట్టు బిళ్ళ పెట్టేసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఏంటి లోకంలో ఎవరు ఏంటి ప్రభుని నమ్ముకున్నావా, దాంట్లో దిగిపోయావా, దీంట్లో దిగిపోవని ఎవరు నిందించకూడదు అన్నమాట. చిన్న శ్రమ అనుభవించడానికి అంగీకరించరు, ప్రభువుని బహిరంగంగా ఒప్పుకోవడానికి భయపడతారు. వీళ్ళు పరీక్షకు నిలబడరు. ప్రభు కోసం ఎటువంటి హింస, శ్రమ, అవమానం, ఆఖరికి మరణాపాయం వచ్చినా సరే నిలబడేదే నిజమైన విశ్వాసం. పోయిన సంవత్సరం మేము పిల్లలను చూడడానికి లండన్ వెళ్ళాం. అక్కడ ఎన్ని చోట్ల ప్రభువుని బట్టి చంపేసినటువంటి భక్తుల సమాధులు ఉన్నాయో. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఒక చోట 3 బిషప్లని కాల్ చేశారు. లాటిమర్, క్రాన్మర్, రిడ్లీ అని 3 చంపేశారు. కేవలం బైబిల్ దేవుని వాక్యం అని, పోపు కాదు సంఘానికి నాయకుడు, యేసుక్రీస్తే సంఘానికి నాయకుడని, రక్షణ పొందేది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా దేవుడు కృపచేతను రక్షిస్తాడని నమ్మినందుకు చంపేశారు. ప్రభు కోసం ఎంత తెగించారో వాళ్ళు. అయితే మొదట రిడ్లీ, లాటిమర్ వీళ్ళిద్దరూ బిషప్లని కాల్ చేశారట ఒక చోట. రోడ్డు ఎన్నిసార్లు వేసినా అక్కడ పాత ఇటుకలతో కూడిన పాత రోడ్డు ఆ ముక్క అక్కడ అలాగే ఉంచేశారు. అయితే క్రాన్మర్ అనే బిషప్ భయపడి, అమ్మో కాల్ చేస్తారా, నేను అలా అయితే తెగించలేనని చెప్పి ఏం చేస్తాడు అంటే, నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నానని చెప్పి సంతకం చేసేస్తాడు. అయితే తన స్నేహితులు ఇద్దరు కాల్చబడ్డం పైన బిల్డింగ్లోంచి చూస్తాడు. అరే తోటి వాళ్ళు ప్రభు కోసం అంత ధైర్యంగా ప్రాణాలు పెడితే నేనేంటి ఇంత ప్రాణం కాపాడుకోవడానికి భయపడిపోయి నేను ప్రభునే కాదన్నానే అని పశ్చాత్తాపడి తర్వాత అంటాడు, లేదు నేను కూడా తిరిగి ప్రభువును నమ్ముకుని ఆయన సత్యం కోసం నిలబడుతూ ఉన్నాను, నన్ను మీరు కాల్ చేసినా సరే పర్వాలేదు అంటారు. అయితే ఇతను కూడా తీసుకురండి కాల్ చేద్దామంటారు. అప్పుడు అతను ఏం చేస్తాడో తెలుసా, మొదట నా చెయ్యి కాల్చండి, ఎందుకంటే ఈ చెయ్యే ప్రభుని కాదని సంతకం చేసింది అని మొదట చెయ్యి కాలిపోయాక అప్పుడు తానంతా కాల్చబడతాడు. వీళ్ళు చచ్చిపోయింది వారు నమ్మిన ప్రభు కోసం. అది నిజమైన విశ్వాసం అంటే, ప్రాణాలకు తెగించేదే నిజమైన విశ్వాసం. గ్లాస్టర్ కెథీడ్రల్ అని అక్కడ బిషప్ జాన్ హూపర్ అని ఒక భక్తుడు కూడా కాల్చబడ్డాడు. పెద్ద బిషప్ ఆయన. బ్లడీ మేరీ అని ఇంగ్లాండ్ దేశపు రాణి 287 మంది భక్తులను కాల్ చేసింది. దాంట్లో 56 మంది ఆడవాళ్ళని కాల్ చేసింది ఆమె. అలా కాల్చబడిన వాళ్ళలో జాన్ హూపర్ అనేటువంటి భక్తుడు ఒకడు. ఆయన్ని కాలుస్తూ ఉంటే 3 సార్లు మంట ఆగిపోయిందట. ఆలోచించండి, సగం ఖాళీ మంట ఆగిపోవడం, మళ్ళా వాళ్ళు మంట వెలిగించడం, మళ్ళా ఆగిపోవడం, మళ్ళా వెలిగించడం. కనీసం బాబోయ్ అని అరిచి నన్ను ఆపేయండి ఇంకొద్దనను, లేకపోతే ప్రభు నమ్ముకున్నందుకు ఇన్ని కష్టాలా అని నిరుత్సాహంతో మాట్లాడటమో, లేకపోతే కాల్చే వాళ్ళని శపించడమో చేయకుండా ప్రభు కోసం వాళ్ళు పాటలు పాడకుండా చచ్చిపోయారు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. కనీస ధర్మం ఏంటంటే మనం కూడా అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెట్టాలి. ఎటువంటి పరీక్షలు, ఎటువంటి హింసలు వచ్చినా సరే నిలబడేదే నిజమైన విశ్వాసం. పక్క ఆవిడ జరగమందంట, కొంచెం ప్లేస్ లేదని మందిరంలో కసురుకుంది. ఆవిడ ఏంటమ్మా నువ్వు నమ్ముకున్నావు కదా, మతం జరగలేవా అన్నందుకు మందిరమే మానేసింది ఈవిడ. పాస్టర్ గారు వాక్యం చెప్పి గద్దించారంట. నా గురించేనండి బాధ అంతా. అవును, నీ గురించి కాకపోతే ఎవరి గురించి చేస్తారు? నీ మేలు కోరే కదా నిన్ను గద్దించేది. పరీక్షలు విశ్వాసాన్ని రుజువు చేసేవే. చెప్పండి, నిజమైన విశ్వాసం ఉండే లక్షణాలు ఏంటి? గట్టి చదవండి. 3, యేసుక్రీస్తునే విశ్వసిస్తుంది, రక్షించే విశ్వాసం. 2వది క్రియలతో కూడింది నిజమైన విశ్వాసం. 3వది పరీక్షకు నిలిచేది. 4వది క్రీస్తును ప్రేమించేది. నిజమైన రక్షించే విశ్వాసం క్రీస్తును ప్రేమించేది.
ఎందుకో తెలుసా? విశ్వాసం, ప్రభు పట్ల ప్రేమ రెండు ఒకే నాణ్యానికి రెండు ప్రక్కల లాంటివి. ప్రభు నిజంగా నమ్మితే ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన్ని ప్రేమిస్తే ఆయన నమ్ముతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. వాళ్ళు నమ్మింది దేన్ని బట్టట? మీరు నన్ను ప్రేమించి నమ్మారు కాబట్టి తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి నమ్మిన వాళ్ళు ఎందుకు నమ్మారు ప్రభువుని? ఆయన్ని ప్రేమించబట్టి. మరొక విషయం ఆలోచించండి, నమ్మని వాళ్ళు ఎందుకు నమ్మలా? ఆయన్ని ప్రేమించలేదు కాబట్టి. ఆయన్ని ద్వేషించి కదా, అసూయ చేత కదా ఆయనను సులువుకు అప్పగించారని పిలాతు అన్నాడు. ప్రభుని నిజంగా నమ్మేది ఆయనంటే ఇష్టపడి ఆయన్ని ప్రేమించేది. 2 వచనాలు చూడండి. ఎఫెసీ 6:24 అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక అంటున్నాడు. కృప ఎవరికి? యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి. 1 కొరింథీ 16:22 అంటున్నాడు, ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక అంటున్నాడు. ప్రభువుని ప్రేమించకపోతే నరకమే. ప్రభువుని ప్రేమించే వారికి కృప. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్నాడు పాత నిబంధనలో. ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు యేసుక్రీస్తుగా. కాబట్టి బైబిల్ ఏం చెబుతుందంటే, యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తేనే కృప కలుగుతుంది. ఆయన్ని ప్రేమించకపోతే శాపమే, నరకమే అంటున్నాడు. కాబట్టి నిజంగా రక్షింపబడ్డాము అని అంటే యేసుక్రీస్తుని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయన మనల్ని ముందే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మనం కూడా స్పందిస్తాం అదే ప్రేమతో. కాబట్టి ప్రభువును ప్రేమించనది రక్షించే విశ్వాసం కాదు. ప్రభువుని ద్వేషిస్తూ ఆయన దేవుడు అని కాదంటూ, ఆయన ఏదో మానవుడే కానీ, ఆయన ఏదో మధ్యవర్తే కానీ, ఆయన దేవుడు కాదనేటువంటిది నిజమైన రక్షించే విశ్వాసం కాదు. 1 పేతురు 2వ అధ్యాయంలో అంటాడు కదా, రక్షింపబడని వారికైతే యేసుక్రీస్తు అడ్డుబండ, అడ్డురాయి అయ్యాడు. వాళ్ళు తొట్టిల్లి పడ్డానికి ఆయన కాదనే నరకానికి వెళ్తారు. అయితే నమ్మిన మనకు, విశ్వసించే మనకు యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. అమూల్యం అంటే అర్థం ఏంటి? మూల్యం అంటే వెల, అమూల్యం అంటే అంటే లేదు అని, వెల లేదు అంటే ఎంత అని వెలకట్టలేనంత అమూల్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు నమ్మిన మనకు. ఆయనే రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే ప్రభు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించినటువంటి వాడు, ఆయన మన దేవుడు. ఆ రీతిగా యేసుక్రీస్తుని ప్రేమిస్తేనే మీరు నిజంగా రక్షింపబడినట్లు. 5వది, నిజ విశ్వాసానికి ఉండే లక్షణం దేవుణ్ణి ఊరకనే నమ్ముతుంది. ఆయన ఏదో మేలు చేస్తాడని, చేశాడని కాదు, ఊరకనే నమ్ముతుంది నిజమైన విశ్వాసం. అంటే అర్థం ఏంటి అంటే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 9-11 వచనాలు మీరు చూస్తే, సాతాను నోటి ద్వారా దేవుడు సత్యాన్ని కక్కిస్తాడు. సాతాను ఏమంటాడు? యోబు సంగతి విన్నావా? అతడు భూమి అంతట్లో నా ఇందుకు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టాడు అని అంటే, సాతాను గడు ఏమంటాడు? ఊరకనే నిన్ను నమ్మాడా? నువ్వు దీవించావు, నువ్వు కాపాడుతున్నావు, వాళ్ళ దీవెని నేను పాడు చేయకుండా అతని చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతను కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేసావు, నేనేం చేయలేకపోతున్నాను కాబట్టి నిన్ను నమ్ముకున్నాడు. నువ్వు ఈ ఆశీర్వాదాలు తీసే నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నిన్ను విసర్జిస్తాడు, చూసుకో అన్నాడు. దేవుడు ఏం రుజువు చేశాడో తెలుసా? యోబు, నన్ను నువ్వు అన్నట్టు ఊరకనే నమ్ముకోలేదు, మేళ్ల కోసం అన్నా కదా, కాదు, ఊరకనే నమ్ముకున్నాడు. చూడు, ఈ మేళ్ళన్నీ తీసేసినా నన్ను కాదండు చూసుకో అని చెప్పి తీసేసుకో అన్నాడు, అంతే. కాబట్టి నిజమైన విశ్వాసం దేవుణ్ణి ఊరకనే నమ్ముతుంది. అంటే ఆయన దేవుడు కాబట్టి నమ్ముతుంది, అంతే. నీకు మేలు చేస్తాడని, చేశాడని కాదు. ఇప్పుడు అమ్మని అమ్మ అని అంటాం ఎందుకు? ఇల్లు ఉడుస్తుంది, అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, అన్నం వండుతుంది కాబట్టి కదా. చెప్పండి, అమ్మను అమ్మ అనేది ఇవన్నీ చేస్తుందనా? కాదు. ఇవన్నీ చేయకపోయినా నిన్ను కన్నదంతే. ఆ ఒక్క కారణాన్ని బట్టి అమ్మ అమ్మ. అవునా? మా అమ్మగారు 82 సంవత్సరాలు. ఇప్పుడు ఆవిడేం పని చేసుకోలేరు, కానీ ఆమె ఎవరు? మాకు అమ్మ, మమ్మల్ని కని పెంచిన అమ్మ.
దేవుడు మేలు చేస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అంటూ ఉన్నారు. చాలామంది ఈ పశువుల శాలకి, అదేలేండి, ఈ స్వస్థశాలలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు? ఉపకారాల కోసం, తాత్కాలిక భౌతిక మేళ్ల కోసం వెళుతూ ఉన్నారు. ఆయన స్వస్థపరిస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అన్నట్టు ఆయనను ఒక ఉచిత ఆర్ఎంపీ డాక్టర్ లాగా, లేకపోతే కోరికలు తీర్చి ఒక జీనీలాగా వాడుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మాల్సిందని దేవుడు కాబట్టి, నిన్ను పుట్టించినవాడు, ఈ లోకమంతటిని కలుగు చేసినవాడు, రేపు నీకు తీర్పు తీర్చేవాడు దేవుడు ఆయన. కాబట్టి ఆయన నమ్మాలంతే. నీ రోగం పోయినా పోకపోయినా ఆయన నమ్మాలి. నీ పిల్లకి పెళ్ళి అయినా అవ్వకపోయినా ఆయన నమ్మాలి. నువ్వు కోరినట్టు జరిగినా జరగకపోయినా నీ దేవుడే. ఆయన ఊరకనే నమ్మాలి. యోబులాగా మేలు చేసినా నమ్మాలి, మేలంతా తీసేసుకున్నా ఆయన నమ్మాలి. ఇది నిజమైన విశ్వాసం. ఈ లక్షణాలు నా విశ్వాసానికి ఉన్నాయి. నా విశ్వాసం రక్షించే నిజమైన విశ్వాసం. ఇప్పుడు చచ్చిపోతే నేను ప్రభు దగ్గర ఉంటాను అనే నిశ్చయితను వాళ్ళు చేస్తారా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే, దేవా నాకు ఇలాంటి విశ్వాసం దయచేయి, నిన్నే నమ్ముతా, నిన్నే నమ్ముతా, నువ్వు కోరిన క్రియలతో విధేయతతో కూడిన విశ్వాసంతో నమ్ముతా, నిన్ను ప్రేమిస్తా, పరీక్షకు నిలుస్తా, నువ్వు మేలు చేసినా చేయకపోయినా నిన్నే హత్తుకుంటా, ఇలాంటి విశ్వాసం నాకు దయచేయని ప్రభుని అడుగుదాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసింది నిజ విశ్వాసానికి ఉండే లక్షణాలు చూసాం. ఓకే, ఇప్పుడు నిజ విశ్వాసికి ఉండే లక్షణాలు చూద్దాం. 3 కోణాల్లో చూద్దాం. మొదటిది, ఆ వ్యక్తి దేవుని పట్ల ఎలా ఉంటాడు. రెండవది, తన పట్ల తాను ఎలా ఉంటాడు. మూడవది, ఇతరుల పట్ల ఎలా ఉంటాడు. దాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షింపబడ్డాడో లేదో మనం చెప్పేయచ్చు. ఒకవేళ మన గురించి మనమే కూడా పరీక్షించుకోవచ్చు. 3 కోణాలు చెప్పండి. అతనికి దేవునితో ఉండే సంబంధాన్ని బట్టి, దేవుని పట్ల ఎలా ఉంటున్నాడు అనే దాన్ని బట్టి రక్షింపబడ్డాడో లేదో చెప్పొచ్చు. తన భక్తి విషయంలో తను ఎలా ఉంటున్నాడు, ఎదుగుతున్నాడా లేదా, తన భక్తి విషయంలో తను ఎలా ఉంటున్నాడు. మూడవది, ఇతరులతో తాను ప్రవర్తించే తీరును బట్టి కూడా విశ్వాసో నకిలీయో చెప్పేయచ్చండి. సేవనే చేయొచ్చు వాళ్ళు, కానీ ఇతరుల పట్ల వారు ప్రవర్తించే తీరు విశ్వాసకి తగ్గట్టుగా లేకపోతే వాళ్ళు అసలు రక్షింపబడలేదేమో. 3 కోణాల్లో చూద్దాం. మొదటిది, నిజ విశ్వాసి దేవుని పట్ల ఎలా ఉంటాడు, దేవునితో అతనికి ఎటువంటి సంబంధం ఉంటుంది. మొదటిది, నిజ విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రితో కుమారునితో సహవాసాన్ని అనుభవిస్తాడు. మొదటి యోహాను 1:3 అంటాడు, మన సహవాసం దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ అంటాడు. మొదటి కొరింథీ 1:9 అంటాడు, దేవుడు మనల్ని ఆయన కుమారుని యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. కాబట్టి నిజ విశ్వాసి తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మ ద్వారా సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఎలా? దేవుణ్ణి తండ్రి, నాయన, అబ్బా అని పిలుస్తాడు. యేసుక్రీస్తును తన రక్షకుడిగా, తను దేవుని తెలుసుకోవడానికి మధ్యవర్తిగా, మన కోసం ప్రాణం పెట్టిన వాడిగా ఆయన్ని ప్రేమిస్తూ అలాంటి అన్యోన్యమైన బంధం కలిగి ఉంటాడు. దేవునితో, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో సంబంధం లేనిది విశ్వాస కాలేడు ఎవరు కూడా. దేవుడు తెలుసా నీకు అని అడిగితే మీరు ఏమంటారు? నిజంగా రక్షింపబడితే చెప్పండి, నీకు దేవుడు తెలుసా అంటే ఏమంటారు? అవును నాకు తెలుసు. నీకు ఎలా తెలుసు అంటే, నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, నా జీవితం మారింది, ఇలా చెప్పగలం. ఓ తేడా గమనించండి. నోయింగ్ అబౌట్ గాడ్ వర్సెస్ నోయింగ్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుని తెలుసుకోవడానికి చాలా తేడా ఉంది. మీరు గమనించండి, మీకు ఈదడం గురించి తెలియవచ్చు. పుస్తకాలు చదివితే, నెట్లో చూస్తే ఈదడం గురించి తెలుసుకోవచ్చు. కానీ మరి మిమ్మల్ని తీసుకెళ్ళి గోదావరి మధ్యలో బోట్లోంచి తీసి నీళ్ళలో వేస్తే మీరు బతకగలరా? మీకు ఈత గురించే తెలుసు, కానీ ఈదడం తెలియదు అనుభవపూర్వకంగా. తేడా అర్థమవుతుందా మీకు? మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు, మన సీఎం, కానీ ఆయన తెలుసా? ఆయన లోపలికి వెళ్తే హలో అని మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తాడా? దేవుని గురించి తెలిస్తే సరిపోదు, దేవుడే వ్యక్తిగతంగా
తెలియాలి. దేవుని నమ్ముకుంటేనే, నిజ విశ్వాసం ఉంటేనే దేవునితో మనకు సంబంధం ఉంటుంది. నాకు తెలుసు ఆయన నన్ను రక్షించాడు, ఆయన నావాడు నేను ఆయన వాడను అని చెప్పగలిగి ఉండాలి. కాబట్టి దేవునితో అనుబంధం ఉంటుంది నిజమైన విశ్వాసకి. అంతేకాదు తండ్రిని కుమారుని ప్రేమిస్తాడు. చదువుతారా వచనాలు? 1 యోహాను 5:1. నిజ విశ్వాసకుండే లక్షణం చూడండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే తండ్రిని ప్రేమిస్తాడు, కుమారుని ప్రేమిస్తాడు, తండ్రి ద్వారా పుట్టిన వాళ్ళమైతే. కాబట్టి నిజమైన విశ్వాసి దేవుణ్ణి అని కుమారుని యేసుక్రీస్తును ప్రేమిస్తాడు. దేవుని పట్ల ప్రేమ ఉంటుంది. ఆయనతో మాట్లాడకుండా, ఆయన వాక్యం చదవకుండా, ఆయనతో ప్రార్థనలో గడపకుండా ఉండలేడు. దేవుణ్ణి ప్రేమించేది విశ్వాస యొక్క లక్షణం. మీటింగ్ అని చెప్పగానే ఖాళీ లేదండి, ఏంటట ఖాళీ లేదు. పోనీ అంత బిజీయా అని అంటే తీరా ఇంటికి వెళ్ళి చూస్తే టీవీ ముందు కూర్చున్నాడు. ఉట్టిదే దేవుని మీద ప్రేమ లేక అంతే. అందరికీ అయ్యే 24 గంటలే. కానీ మీరు ఇక్కడ ఎందుకున్నారు? మిగతా వాళ్ళు మీటింగ్ అని తెలిసిండు కూడా, ఇన్విటేషన్ అందుకుని కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు? దేవుడు అంటే పెద్ద ప్రేమ లేదు కాబట్టి. మీకు పనులు లేక వచ్చారు ఇక్కడికి? కాదే, దేవుడి పట్ల ప్రేమతో వచ్చారు ఇక్కడికి. దేవుణ్ణి ప్రేమించడం విశ్వాస యొక్క లక్షణం. క్రీస్తును దేవుని కుమారుడని విశ్వాసి ఒప్పుకునేటట్టు పరిశుద్ధాత్ముడు చేస్తాడు, వాక్యాన్ని గ్రహింపు చేస్తాడు. కాబట్టి నిజమైన విశ్వాసంలో ఉండే లక్షణం ఏంటంటే లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు దేవునికి చెందినవాడవు, నువ్వు రక్షింపబడిన వాడవు, నువ్వు దేవుని బిడ్డవు, అన్యుల్లో ఎలా జీవించగలవు, అన్యులతో అన్య ఆచారాల్లో ఎలా కలవగలవు అని చెప్పి మన ఆత్మకు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. మనం దేవుని బిడ్డలమని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకునేటట్లు చేస్తాడు. మన వాక్యం చదువుతూ ఉంటే అర్థమవుతుంది అంటే అర్థం మన దేవుని బిడ్డలమని. 1 కొరింథీ 2:10-12 మీరు చూస్తే మనుషుని సంగతులు మనుషాత్మకే తెలుస్తాయి. చూడండి, నా సంగతులు పూర్తిగా నాకు ఒక్కడికే తెలుసు, నా భార్యకు కూడా తెలియదు. నా విషయాలు నాకు ఒక్కడికే తెలుస్తాయి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. కాబట్టి వాక్యం అర్థమవుతుంది అంటే మనకి ఎవరు అర్థం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తున్నాడు. చాలామంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. రావడం నిద్రపోతారు. ఏంటోనండి నాకేం అర్థం కావట్లేదండి అంటారు అన్నమాట. అర్థమవుతుంది సత్యం అనగానే ఏంటి సంగతి? పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని గ్రహింపు చేస్తున్నాడు అన్నమాట. నేను ఒకసారి కన్నాపురం అవతల కొవ్వాడని ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళా. మందిరం ప్రతిష్ట, దాంట్లో మాట్లాడడానికి వెళ్ళా. చాలామంది సేవకులు వస్తారు. నేను వెళ్ళి మామూలుగా సాధారణ వర్తమానం, అప్లికేషన్తో కొన్ని వర్తమానం చెప్పడం కంటే ఏదైనా ఒక సిద్ధాంతం వారికి బోధిస్తే వారికి ఉపయోగపడుతుందని చెప్పి, దేవుడు జగత్ పునాదికి ముందే కొద్దిమందిని ఎన్నుకున్నాడు అనే ప్రీడెస్టినేషన్ అనే టాపిక్ చెప్పా. నాకు తృప్తి అయింది, నేను దేవుని సత్యాన్ని చెప్పాను కాబట్టి. కానీ నన్ను పిలిచిన పాస్టర్ గారు నన్ను చాలా నిరుత్సాహపరుస్తూ అన్నారు, ఏంటండి పాస్టర్ గారు, బైబిల్ కాలేజ్లో స్టూడెంట్స్కి చెప్పేటట్టు మీరు అలాంటి సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్తే ఎలాగండి, మా వాళ్ళు పేదోళ్ళు అండి, లేదా మా వాళ్ళకి చదువు లేదండి అన్నాడు. అయ్యో నేను ఏదైనా పొరపాటు చేశానా అని కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత రోజు ఫోన్ చేసి, పాస్టర్ గారు నన్ను క్షమించండి అన్నాడు ఆయన. పాస్టర్ గారు అన్నా, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయాక ఒక ఆయన మా మందిరంలో పెద్ద ఆయన, చదువులేని ఆయన, పంచగట్టుకుని పొలం పని చేసుకుని ఆయన నా దగ్గరికి వచ్చి, నాకు ఈరోజు వర్తమానం నాకు చాలా ఆనందంగా ఉంది, దేవుడు నన్ను జగత్తుకు పునాది వేయక ముందే ఎన్నుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అసలు నా దేవుడు ఇంత ప్రేమించాడని నాకు చాలా ఆనందంగా ఉందండి అన్నాడట. వాక్యం అర్థం అవడానికి చదువు అక్కర్లా, వాక్యం అర్థం అవడానికి లోక తెలివితేటలు అక్కర్లా. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే దేవుని వాక్యం అర్థమవుతుంది. మీకు ఏదైనా పుస్తకం కొంటే పుస్తకం రాసిన అతను మీతో రాడు, ఏ ఉద్దేశంతో రాశాడో దాంట్లో విషయాలని. కానీ బైబిల్ కొంటే ఇది వ్రాయించినాడు మీతోనే ఉంటాడు. ఏ ఉద్దేశంతో వ్రాయించాడో, ఆ వచ్చిన ఒక భావం ఏంటో
పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. కాబట్టి మీరు రక్షింపబడితే వాక్యం మీకు అర్థమవుతుంది, సత్యాన్ని గ్రహిస్తారు. 4వది, తాను ప్రేమించే క్రీస్తుని చూడాలని ఆయన రాకడను అపేక్షిస్తాడు. మన పౌరహక్కు ఎక్కడుంది? మనం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళం? పరలోకానికి సంబంధించిన వాళ్ళం. ఇది మనకు యాత్ర, ఈ లోకం. మనం శాశ్వతంగా ఉండబోయేది దేవునితో. కాబట్టి ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన రాకడను ఏం చేస్తాం చెప్పండి? నిజంగా విశ్వాసం అయితే ఏం చేస్తాం? అపేక్షిస్తాం. ఆయన రాకడను అపేక్షించడం అంటే, అపేక్ష అంటే ఏంటి అర్థం? కోరుకోవడం అంటారు, కానీ ఇంగ్లీష్లో టు లవ్ హిజ్ అపియరింగ్ అని ఉంటుంది. అంటే ప్రభు రాకడను ప్రేమించడం అన్నమాట. ఆయన రావాలి అని ఇష్టపడడం, ప్రేమించడం. ఏ తల్లైనా దూరదేశంలో ఉండే కూతుర్ని లేదా కొడుకుని చూడాలని ఆశపడదా? హాస్టల్లో ఉండే మీ పిల్లల్ని ఎప్పుడు చూడాలా అని మీకు ఉండదా? నిజంగా ప్రభు మీ రక్షకుడు అయితే, నిజంగా ఉండబోయేది శాశ్వతంగా ఆయన రాజ్యంలోనే అయితే ఏం చేస్తాను చెప్పండి? ఆయన ఎప్పుడు వస్తాడా? నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడా? నేను ఎప్పుడు ఆయనతో ఉంటానా అనే అలాంటి బెంగ ఉంటుంది అన్నమాట. ఒక ఆయన అంటాడు, వీ మస్ట్ బీ హోమ్ సిక్ అని. ఇంటి మీద బెంగ ఉంటుంది చూసారు చాలామందికి. నేను 7 సంవత్సరాలు హాస్టల్లో చదువుకున్నా. ఇంటికి ఒక నెల్లాళ్ళ తర్వాత వెళ్తాను అని తెలిస్తే ఆ నెల్లాళ్ళను ఎంత త్వరగా గడుస్తాయా అని ఎదురు చూసేవాడిని. మీలో కొంతమంది హాస్టల్లో ఉండి వచ్చిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. ఇంటి మీద బెంగ ఉంటుంది, ఎప్పుడా అని ఉంటుంది. కాబట్టి నిజమైన విశ్వాసాలకు ఉండే బెంగ ఏంటి? ప్రభు ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు ఆయన్ని కళ్ళారా చూస్తానా అని. ప్రియా యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో కూడా ఉంటే చాలు. ఆయన చూడాలి. ఇప్పుడు ఆయన చూడకుండానే నమ్ముకున్నాం, కానీ ఒకరోజు ఆయన చూస్తాం. ఆయన రాకడ గురించి అపేక్షించడం విశ్వాసుల లక్షణం. మా తమ్ముడు చనిపోక ముందు 2 రోజుల ముందు నాతో అన్నాడు, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు అన్నయ్య, ఆయన రాకడ చాలా త్వరలో ఉంది అన్నాడు. అతను ఎప్పుడు ప్రభు రాకడ గురించే మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన రాకడ కాదు, ఈయన పోకడ దగ్గర అయింది కాబట్టి అపేక్షతో ఉన్నాడన్నమాట. ప్రభు రాకడను అపేక్షించే వాళ్ళు ఎవరు? నిజమైన విశ్వాసులు. ఈ లోకానికే అంటుబట్టుకుని ఇక్కడ ఏం తిందామా, ఏం తాగుదామా, ఎక్కడ సంపాదించి ఎక్కడ పోగేద్దామా, ఈ తాపత్రయంతోనే ఉండేవాళ్ళు రక్షింపబడిన వాళ్ళు కాదు. ఒకవేళ ఎలాగో ఉండవలసిన రాజ్యం కోసం తప్పించడం నిజ విశ్వాస యొక్క లక్షణం. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ తన పట్ల, తన భక్తి పట్ల ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అనే దాన్ని బట్టి కూడా అతను విశ్వాసం కాదో తేల్చుకోవచ్చు. చూడండి, నిజమైన విశ్వాసి అయితే సత్యానికి అసత్యానికి తేడా గ్రహిస్తాడు. అబద్ధ బోధకులకు నిజమైన బోధకులకు తేడా గమనిస్తాడు నిజమైన విశ్వాస అయితే. ఇప్పుడు దుర్బోధకుల వెంట వెళ్ళేవాళ్ళు ఎవరో తెలుసా? ఎక్కువ మంది. కొద్దిమంది అయితే బయటికి రాబోయే వాళ్ళు ఉన్నారు, అక్కడ సత్యాన్ని తెలుసుకుని బయటకు వచ్చేస్తారు. మిగతా వాళ్ళందరూ నకిలీ విశ్వాసులు. వాళ్ళని సైతాను చాలా సులువుగా భ్రమపరుస్తూ ఉన్నాడు దుర్బోధకుల వల్ల. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు, వాళ్ళకి సత్యాన్ని గ్రహించరు. డిజర్న్మెంట్ అంటాం, వివేచన వారిలో లేదు. కానీ నిజమైన విశ్వాసకి అసత్యానికి, సత్యానికి, దుర్బోధకులకు, నిజమైన బోధకులకు తేడా తెలుస్తుంది. అదే వాళ్ళు రక్షింపబడ్డారు అనడానికి రోజు. 1 యోహాను 4:1 అంటాడు, అనేకులను అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటున్నాడు. మీరు వంకాయలు కొంటేనే ఏం చేస్తారు? తిప్పి నొక్కి చూసి పరీక్షించి మరి కొంటున్నారే ఒక పూట కూర కోసం. చీరల షాప్కి వెళ్తే మొత్తం విప్పి మరీ చూపిస్తారు, ఎక్కడైనా చిల్లు ఉందేమో, లేదా ఎక్కడైనా రంగు వెలిసిపోయిందేమో, లేదా ఎక్కడైనా కుట్లు విడిపోయినాయేమో. ఎంత పరీక్షిస్తారే! ప్రతి బోధకుని నమ్మేయడమేనా? టీవీలో వచ్చిన ప్రతి వాడు దైవ బోధకుడేనా? యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఛానల్ సత్యాన్ని బోధించేదేనా? కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం వాళ్ళు నిజమైన బోధకులా? చాలామందికి తేడా తెలియట్లా.
వాళ్ళు రక్షింపబడలేదేమో అనిపిస్తుంది. బైబిల్ తెలియని వాళ్ళనే మోసం చేయగలరు దుర్బోధకులు. బైబిల్ సత్యం తెలిసి సత్యాన్ని అసత్యానికి తేడా చూడగలిగినటువంటి వాళ్ళను దుర్బోధకులు మోసం చేయలేరు. మెతుకు పట్టుకుంటే అర్థమైపోవాలి ఉడికిందో లేదో. ఒక్క బోధ వింటే అర్థమైపోవాలి వీళ్ళు నిజమైన సేవకులో కాదు అని. డబ్బు గురించి ఎక్కువ మాట్లాడుతూ, తమ సంఘాన్ని గురించి అందరికంటే గొప్పదన్నట్టు మాట్లాడుతూ, తమ మందిరానికి వస్తేనే దేవుడు దీవిస్తాడన్నట్టు మాట్లాడుతూ, స్కీములు పెట్టి, ఇవన్నీ మోసపూరితమైనటువంటివి. ఇదంతా వ్యాపారమే. డిజిటల్ చర్చిలు పెట్టి ఇదంతా మోసమే. స్థానిక సంఘం అంటే కూడా ఏంటో అర్థం కాలేదన్నమాట ఈ బోధకులకు. గొర్రెల మంద ఉంది అంటే కాపరి ఉంటాడు ఆ మందను చూసుకోవడం. అలాగే స్థానిక సంఘం అంటే కాపరి పెద్దలు ఉండి సంఘాన్ని నడిపిస్తారు. అలా లేకుండా ఈ తెర సంఘాలే కాదు అసలు, అవి థియేటర్లు. అవి సత్యానికి అసత్యానికి తేడా తెలుస్తుందా మీకు? రెండవది, దేవుని పరిశుద్ధతను గురించి, తన పాపాన్ని గురించి తీవ్రమైన అవగాహన కలుగుతుంది. You will have a growing awareness of the holiness of God and the sinfulness of yourself. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఆయన పరిశుద్ధత ముందు మనం ఎంత పాపులమో ఇంకా మన పాపం అర్థమవుతుంది అన్నమాట. ఇలా చూడండి, ఫోకస్ లైట్కి మనం దూరంగా ఉన్నప్పుడు మన చొక్కాయి మీద, మన ముఖం మీద ఉండే మచ్చలు పెద్దగా స్పష్టంగా కనబడకపోవచ్చు. కానీ ఫోకస్ లైట్కి దగ్గరగా వచ్చే కొద్దీ మచ్చ, మురికి అంతకంతకు స్పష్టమవుతుంది. విశ్వాసి భక్తిలో ఎదుగుతూ ఉంటే, ఇంతకుముందు అబద్ధం పెద్ద పాపం కాదు, కానీ దేవుళ్ళు ఎదిగే కొద్దీ అమ్మో అబద్ధాలు ఆడే పెదవులు ఆయనకు హేయమన్నాడే, నేను ఎలా అబద్ధం ఆడగలను అని అది కూడా మనకు పెద్ద పాపం కింద అనిపిస్తుంది అన్నమాట. ఇంత పరిశుద్ధులైన దేవుణ్ణి నేను ఇంత అయోగ్యంగా ఎలా సేవించగలను అని మన పాపాన్ని గురించిన గ్రహింపు ఎక్కువ అవుతుంది, దేవుని పరిశుద్ధతను గురించి గ్రహింపు ఎక్కువ అవుతుంది. సాధారణంగా మనుషులకు దగ్గరైతే వాళ్ళు మనకు లోకువ అవుతారు. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటాం. అంటే ఎక్కువ పరిచయం లోకువను పుట్టిస్తుంది కదండి. మనుషుల దగ్గర అయితే వాళ్ళ లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి వాళ్ళ మీద ఉండే గౌరవం ఏమవుద్ది, తగ్గుతూ ఉంటుంది. ఇంతకుముందు అండి అనుకునే వాళ్ళు దగ్గర అయ్యే కొద్దీ నువ్వు అనుకుంటారు. ఇంకా దగ్గర అయ్యే కొద్దీ మగవాళ్ళు అయితే అరే ఒరే, ఆడవాళ్ళు అయితే ఏమే అనుకుంటారు. ఏమైపోయింది, గౌరవం తగ్గిపోయింది. వాళ్ళ లోటుపాట్లు తెలుస్తున్నాయి కాబట్టి. కానీ దేవునికి దగ్గరే కొద్దీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధత గురించి ఇంకా ఎక్కువ అవగాహన కలుగుతుంది. ఆయనకి ఇంకా భయపడతాం, మన పాపాన్ని గురించి ఇంకా ఎక్కువ పశ్చాత్తాపడతాం, ఇంకా ఎక్కువ సిగ్గుపడతాం, ఇంకా ఎక్కువ భయపడతాం. ఆయనకు ప్రార్థన చేయడానికి కూడా మనం భయంతో ప్రార్థిస్తాం. భోజనం దగ్గర ముగ్గురు కూర్చున్నాం, ప్రార్థన చేయండి అంటే ఇద్దరు ఆలోచిస్తాంటే ఒక అతను స్పీడ్గా ప్రభా మీకు స్తోత్రాలు అని ఏదో ఒక క్యాజువల్గా లెక్కలేనట్టుగా మొదలుపెట్టేశాడు అంతే ప్రార్థన. ఒక ఆయన నేను ప్రార్థించమన్నా, అని అన్నాడు, నేను ఇంగ్లీష్లో సరిగా ప్రార్థించలేను, నా భాషలోనే ప్రార్థిస్తాను, దేవుని సరిగా ప్రార్థించకపోతే దోషిని అవుతానని చెప్పి కాసేపు ఆగి చాలా జాగ్రత్తగా ఒక విలువైన వ్యక్తితో మాట్లాడినట్టు మనసారా చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని గురించి నీకు అర్థమైందా సరిగా అని, పరిశుద్ధత అర్థమవుతుందా? అంత పరిశుద్ధిని ఎదుట నువ్వు ఎంత అయోగ్యమైన, ఎంత ఘోరమైన పాపివో నీకు అర్థమవుతుందా? నీ పాపాన్ని తక్కువ అంచనా వేసినా, దేవుని పరిశుద్ధతను తక్కువ అంచనా వేసినా నువ్వు భక్తులు ఎదగట్లేదు. ఒకవేళ ప్లాస్టిక్ మొక్కవేమో అసలు ఎదగకపోవడానికి కారణం. One of the clearest marks of maturity is that you will be more sensitive about your own sin. నీ పాపాన్ని గురించి మరి సున్నితంగా ఉంటావు. నీ మనస్సాక్షి ఇంకా సున్నితం అవుతుంది. బండదేరిపోవడం కాదు, దేవుడు అంటే లోకు కట్టడం కాదు, ఆయన మీద ఇంకా ఎక్కువ భయం కలగడం, నీ పాపాన్ని గురించి ఇంకా ఎక్కువ పశ్చాత్తాప మనసు కలగడం. ఇదే నువ్వు ఇంకా ఎదుగుతున్నావు, దేవునికి దగ్గర అవుతున్నావు అనడానికి రుజువు. కాబట్టి ఎక్కువ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడేది కొత్త విశ్వాసులా, అది ఎదిగిన విశ్వాసులా? ఎదిగిన విశ్వాసులే. అపొస్తలుడుగా అంటున్నాడండి పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో,
నేనేం చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకున్నాను అదే చేస్తూ ఉన్నాను. అయ్యో, మరణానికి లోనయ్యే ఇటు దౌర్భాగ్య స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని తాను తప్పిస్తూ ఉన్నాడు. మూడవది, పాపం తగ్గుముఖం పడుతుంది. యోహాను 3:8-9 అంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు, ఎందుకంటే దేవుని బీజం వానిలో నిలిచి ఉంది కాబట్టి అంటాడు. రోమా 6:14-18 వరకు చూస్తే, మీ అవయవాలను ఇంతకుముందు పాపానికి బానిసలుగా అప్పగించారు, కానీ ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించేసుకుంటారు. నీతిని సేవిస్తారన్నమాట. ఒక బానిస ఒక యజమాని సేవించినట్టు నీతిని బానిసలుగా సేవిస్తాం, నీతికి లోబడతాం, పాపం తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు, విధేయత పెరుగుతూ ఉంటుంది. దే విల్ బి ఎ డీక్రీజింగ్ ప్యాటర్న్ ఆఫ్ సిన్, ఇంక్రీజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఒబీడియన్స్ అంటాడు భక్తుడు. ఇది నువ్వు విశ్వాసవా కాదా తేల్చే సంగతి. 10 సంవత్సరాలైంది, ఒక ప్రార్థన రాలేదు, ఒక ఆరాధన సరిగా చేయడం రాలేదు. దేవుని ఎందుకు నమ్ముకున్నావు అంటే సరైన కారణం చెప్పలేకపోతూ ఉన్నాడు. 10 సంవత్సరాలైనా సరే ఏమాత్రం ఎదుగుదల లేదు అంటే విశ్వాసాన్ని ఎలా నమ్మాలి? ఒక్కరిని కూడా ప్రభు దగ్గరికి తేలేదా? 10 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఒక్కరు కూడా సువార్త చెప్పలేదా? ఒక్కరిని కూడా మందిరానికి నడిపించలేదా? ప్లాస్టిక్ మొక్కవు కదా నువ్వు? ఎంతసేపు నువ్వు, నీ కుటుంబం, నీ సౌఖ్యం, ఏదో మందిరానికి వచ్చి అలా కూర్చుని కాసేపు హాజరించుకుని వెళ్ళిపోవడం. వెళ్ళావా అంటే వెళ్ళావు. బైబిల్ చదివావా అంటే రోజు చదువుతున్నాను అన్నాడు. ఏం చదివావు ఈరోజు అని అడిగాను. అదేనండి, ఈరోజు క్యాలెండర్లో వచ్చిన ఉంటుంది కదండి అంటున్నాడు. ఎవరిని ఉద్ధరిద్దామని? ఎదుగుదల విధేయతలో లేకపోతే విశ్వాస కాదేమో. చెప్పండి, పాపం ఏం చేయాలి? తగ్గుముఖం పట్టాలి. ఇంతకుముందు నువ్వు అంటే భార్య మీద కోప్పడేవాడు, ఇప్పుడు అర్థం చేసుకుని సహనంతో సరేలే ఓర్చుకుంటూ ఉన్నాడు. నువ్వు అంటే పక్కింటి వాళ్ళతో గొడవలే. భక్తులు ఎదిగే కొద్ది ఏమవుతుంది? సహనం పెరుగుతూ ఉంది. వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది? సహనం పెరుగుతోంది, ప్రేమ పెరుగుతోంది, వాక్యంతో ఎక్కువసేపు గడపడం జరుగుతోంది. ఎవరితో మాట్లాడుతున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా సువార్త చెప్పాలనిపిస్తోంది ఈ వ్యక్తికి. సువార్త చెప్పడంలో ఆనందిస్తున్నాడు, అవతల వాళ్ళు మారడంలో ఆనందిస్తూ ఉన్నాడు. ఎంతసేపు తన కోసమే ప్రార్థన చేసుకున్నాడు, ఇప్పుడు ఇతరుల కోసం కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు. మేము తణుకులో ఏం చేసామంటే, మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేస్తూ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరి ఫోటోలు పేజీకి 9 మంది చొప్పున చిన్న బుక్లెట్లో ప్రింట్ చేసి మెంబర్స్ అందరికీ బుక్స్ ఇచ్చి, ప్రతి ఒక్కళ్ళు మిగతా మెంబర్స్ అందరి కోసం రోజుకి 9 మంది కోసం ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం. సో అందరం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఎంత మిగతా విశ్వాసుల పట్ల ప్రేమ, శ్రద్ధ పెరిగినాయో. ఎదగకపోతే ఎలా? పాపం తగ్గుముఖం పట్టాలి, విధేయత పెరుగుతూ ఉండాలి. 20 సంవత్సరాల క్రితం ప్రభుని నమ్ముకున్నప్పుడు ఒకే అధ్యాయం రోజు చదివేది, ఇప్పుడు అదేనా? అప్పుడు దశంభాగం ఇవ్వడం నేర్చుకున్నావు, ఇప్పుడు కూడా దశంభాగమేనా? దేవుడు నిన్ను ఎంత హెచ్చించలేదు. చాలామంది దశంభాగం ఇవ్వడానికి కూడా గింజుకుంటూ ఉంటారు. నువ్వు ఎదిగావా ఇవ్వడంలో? నువ్వు విస్తరించుకోలేది ఇవ్వాలిగా దేవునికి. దేవుడు అంతకుముందు నా పాత ఇల్లే ఉంచేసి ఉంటే, నీకు ఆ పాత బండే నీకు ఉంచేసి ఉంటే ఎంత విస్తరిల్లుతూ ఉన్నావు అనేక రీతులుగా. విధేయతలో పెరుగుదాం, పాపం తగ్గుముఖం పట్టాలని ఆశిద్దాం. మూడవది, ఇతరులతో ఒక వ్యక్తికి ఉండే సంబంధాన్ని బట్టి ఆ వ్యక్తి రక్షింపబడ్డాడో లేదో, నిజమైన విశ్వాసో కాదో తేలిపోద్ది. నిజంగా రక్షింపబడితే ఇతరులతో ఎలా ఉంటామో చూడండి. లోక స్నేహాన్ని అంతకంతకు నిజ విశ్వాసి విసర్జిస్తాడు. ఇంతకుముందు అంటే బంధువులు పిలిచారని వ్రతాలకి, పూజలకి, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ పూజలో కూర్చునేటువంటి వ్యక్తి బొట్టు లేకపోతే ఈ ఆచారాలు, ముహూర్తాలు, ఈ ఎదురు చూడ్డాలు,
వాస్తులు ఇవన్నీ చూసే వ్యక్తి అంతకంతకు అవి దేవునికి సంబంధించినవి కాదని అంతకంతకు లోక స్నేహాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది నిజమైన విశ్వాసి అయితే. యాకోబు 4:4 ఏమంటాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా? ఎవరు లోకంతో స్నేహం చేయకూడదురో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. దేవునికి భిన్నంగా వ్యతిరేకంగా ఉండే ఈ లోక చెడ్డ వ్యవస్థను ప్రేమిస్తే దేవునికి శత్రువు అవుతాం. కాబట్టి నిజ విశ్వాసి ఈ లోక స్నేహానికి అంతకంతకు దూరం అవుతాడు. ఇంతకుముందు ఆఫీస్లో తిరుపతి నుంచి తెచ్చిన లడ్డు అనో లేకపోతే ఏదో కొబ్బరికాయ షుగర్ వేసి ముక్కలు అందరికీ పంచుతూ ఉంటే ఏమన్నా అనుకుంటారేమో అని తీసేసి అవతల పడేసేవాళ్ళు ఎవరికి తెలియకుండా. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమండి, నేను ప్రభుని నమ్ముకున్నాను, బొమ్మ వట్టిది అని బైబిల్ చెబుతుంది. బొమ్మ దేవుడు కాదు, మీరేం బొమ్మ దేవుడు అంటున్నారు. దానికి అర్పించింది నేను తింటే బొమ్మను దేవుడు అని నేను మీతో ఏకీభించినట్టు అవుతుంది. మీరంటే నాకు ఇబ్బంది ఉండి కాదు, కానీ నేను నమ్మిన సత్యానికి మీరు నమ్మేది భిన్నంగా ఉంది కాబట్టి నేను తింటలా. మీ ఇంట్లో భోజనం పెట్టి పిలవండి, వచ్చి చేస్తా, ఇలా చెప్పగలుగుతూ ఉన్నాడు. కాబట్టి అంతకంతకు లోక స్నేహాన్ని చేస్తున్నాడు, విసర్జిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు స్నేహితులు పిలిచారే, నువ్వు తాగొద్దు, కేవలం జస్ట్ కంపెనీ అంతే, అలా అనేవారు. సరే నీళ్ళు కూర్చునేవాడు. సో కొత్తగా నమ్ముకున్నాడు అనుకుంటూ ఉంటే బార్ దగ్గర స్నేహితులతో పాటు తాగకపోయినా అక్కడ చూస్తే మిగతా వాళ్ళు సంఘస్థులు ఏమనుకుంటారు? తాగేస్తున్నాడండి అనుకుంటారు. సాక్ష్యం పోయే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఉంది బైబిల్లో. మీతో స్నేహం కూడా నాకు తప్పారా, నేను రానురా, మీరు వెళ్తే వెళ్ళండి, మీ స్నేహం పోయినా నాకు పర్వాలా. ఆ రీతిగా లోక స్నేహాన్ని అంతకంతకు విసర్జించడం నిజ విశ్వాస యొక్క లక్షణం. రెండవది, ఎప్పుడైతే లోక స్నేహాన్ని మనం విసర్జిస్తామో మనల్ని లోకం నిరాకరిస్తుంది, లోకం మనల్ని వెలివేస్తుంది, లోకం మనల్ని హింసిస్తుంది, నిందిస్తుంది. మత్తయి సువార్త 5, 10, 11, 12 వచనాలు చూస్తే నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అన్నాడు. కాబట్టి లోకం మనల్ని హింసిస్తుంది, లోకం మనల్ని నిందిస్తుంది, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతుంది మనల్ని. ఎందుకు? మనం సత్యం పక్షంగా నిలబడ్డాం కాబట్టి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది. లోకంలో నన్ను హింసించిన మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొన్న మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామ నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చెయ్యకుండి నేడల వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిదని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగ జరిగింది. యేసు క్రీస్తును ద్వేషించే లోకం ఆయన నమ్మిన మనల్ని కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. యజమాన్ని ద్వేషించి బానిసను మాత్రం లోపల కూర్చోబెట్టి కాఫీ ఇస్తుంది కదా, ఏమండి? ఎవరు అలా చేస్తారా? యజమాన్ని ద్వేషించి యజమాని దగ్గర పనిచేసే వర్కర్ని గొప్పగా ఎంచుతారా? లేదు. యజమాన్ని ద్వేషించబట్టి రే వీళ్ళు ఆళ్ళోడారా, ఈయన కూడా రానివ్వకండి అంటారు యజమాన్ని ద్వేషిస్తే. కాబట్టి ప్రభువుని ద్వేషిస్తున్న ఈ లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. మీకు వచనం చదవనివ్వండి. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. లూకా 6:26. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. మనుషులందరూ మిమ్మల్ని మంచోళ్ళు అంటున్నారంటే మీ విశ్వాసంలో ఏదో తీవ్రమైన లోటు ఉందన్నమాట. అంటే మీరు సత్యం పక్షంగా నిలబడలేదన్నమాట. మీరు సత్యం పక్షంగా నిలబడ్డారా, అసత్యాన్ని వెంబడించే వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.
మిమ్మల్ని ఎవరు ద్వేషించట్లేదు అంటే అర్థం ఏ ఎండగా గొడుగు పడుతున్నారు, ఎక్కడ వేసే నాటకం అక్కడ వేస్తున్నారు. ఇందాక అన్నాను కదా, మందిరానికి వచ్చేటప్పుడు బొట్టు బెళ్ళు తీసేమో బయట గోడకి అంటించడం, వెళ్ళిపోయేటప్పుడు ఆ బెళ్ళ తగిలించుకుని వెళ్ళిపోవడం. అంటే ఏంటి అర్థం? ఇక్కడ విశ్వాసుల మధ్య విశ్వాసుల వేషం, అవిశ్వాసుల మధ్య లోకులుగా వాళ్ళతో కలిసిపోయి అక్కడ వేసే వేషం. అక్కడ వాళ్ళు నిన్ను మంచి అంటారు, ఇక్కడికి వస్తే సంఘస్థులు నిన్ను మంచి అంటారు. ఎవరు నేనేమి ద్వేషించట్లేదు అంటే అర్థం నువ్వు రాజీ పడ్డావు అన్నమాట. దెర్ ఇస్ సంథింగ్ డ్రాస్టికలీ రాంగ్ విత్ యువర్ ఫెయిత్ ఇఫ్ ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ గుడ్ అబౌట్ యూ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి గమనించండి, మిమ్మల్ని ప్రభువును బట్టి మీరు అనుసరిస్తున్న సత్యాన్ని బట్టి ఎవరైనా ద్వేషిస్తున్నారా, అదే రుజువు మీరు దేవుని బిడ్డలు అని. అర్థమవుతున్నాను మీకు? మిమ్మల్ని ప్రభువును బట్టి ఆయన సువార్తను బట్టి ద్వేషిస్తున్నారు ఎవరైనా అంటే అదే రుజువు మీరు దేవుని బిడ్డలు అని. మీరు పరలోకానికి వెళతారు అని గ్యారంటీగా చెప్పదగిన ఒక లక్షణం ఏంటో తెలుసా? నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. కాబట్టి పరలోకానికి పయనిస్తున్న వారి ఒక డెఫినెట్ గుర్తు ఏంటంటే వారిని లోకం ద్వేషిస్తూ ఉంది. నీతి కోసం వారు హింస పొందుతూ ఉన్నారంటే అదే రుజువు వారు దేవుని బిడ్డలు అని. మేము తాడేపల్లిలో నాన్నగారు కట్టిన మందిరం పడగొట్టి కొత్తది కడుతూ ఉన్నాం. దాదాపు సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. లంచాలు ఇస్తే ఎప్పుడో అయిపోను, కానీ సత్యం కోసం దేవుని మందిరం ఏంటి, లంచాలు ఇచ్చి అక్రమంగా కట్టడం ఏంటి? అక్రమంగా దేవుని మందిరం కట్టి దేవుని సంతోష పెట్టగలమా? ఈ అపవిత్రమైన మోసపూరితమైన డబ్బునే దేవతగా పూజించే, సిరిని సేవించే లోకం సత్యం కోసం నిలబడిన మిమ్మల్ని మంచిగా ఎందుకు చూస్తుంది? మీ గురించి లోకుగా మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని తిప్పుతూ మిమ్మల్ని శ్రమ పెడుతుంది, మిమ్మల్ని లోకం నిరాకరిస్తుంది. భక్తుడు ఇలా అన్నాడు, ఆర్ యూ బీయింగ్ రెడీలీ యాక్సెప్టెడ్ బై ద వరల్డ్? ఇఫ్ సో యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ జెన్యూన్ అంటాడు. మిమ్మల్ని లోకం సులువుగా అంగీకరిస్తుంది అని అంటే మీ విశ్వాసంలో తీవ్రంగా లోటు ఉందన్నమాట. లోకాన్ని మనం విసర్జిస్తాం కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఇక మూడవది ఆఖరిది, తోటి విశ్వాసుల్ని ప్రేమించాలి. ఎందుకు? బయట ప్రేమ దొరకదు. సంఘానికి బయట విశ్వాసకి నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ లోకంలో దొరకదు. కాబట్టి ఇక తను ప్రేమించగలిగింది ఎవరిని? అదే శ్రమలు అనుభవిస్తూ, అదే సువార్త నిమిత్తం హింసింపబడుతూ, అదే సత్యం కోసం ద్వేషించబడుతున్నటువంటి తోటి విశ్వాసుల్ని గాఢంగా ప్రేమిస్తాడు నిజ విశ్వాసి. తోటి విశ్వాసిని ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించని వాడే. ఎందుకంటే 1 యోహాను 4:20-21 చూడండి. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కనబడుతున్న నీ తమ్ముడిని ప్రేమించలేవా? తమ్ముడు మందిరం కట్టుకుంటానంటే కోర్టుకు వెళ్తావా మందిరం పని ఆపడానికి? కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు? తోడబుట్టిన దాన్ని ప్రేమించలేను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మీకు సంగతి చెప్పనా? ప్రేమ దైవ లక్షణం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలోనే ఆ దైవ లక్షణం ఉంటుంది. పిల్లోడికి ఎవరి బుద్ధులు వస్తాయి చెప్పండి? ఆలోచిస్తున్నారేంటండి? ఓ పిల్లోడికి ఎవరి బుద్ధులు వస్తాయి? ఆడి తల్లిదండ్రుల బుద్ధులే వస్తాయి. రూపం దగ్గర నుంచి, ఎత్తు దగ్గర నుంచి, రంగు దగ్గర నుంచి, ఆఖరికి చెవులో వెంట్రుకలు ఉంటే తండ్రికి పిల్లోడికి కూడా వచ్చేస్తాయి. తండ్రి బుద్ధులే వస్తాయి పిల్లోడికి. నువ్వు దేవుని మూలంగా పుడితే దేవుని బుద్ధులే వస్తాయి నీకు. ఒక నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే నీలో ద్వేషం, కక్ష, అసూయ, భేదం ఉన్నాయంటే నువ్వెవరు బిడ్డవో తెలుసా? చూడండి 1 యోహాను 3:10 అంటున్నాడు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
తోటి విశ్వాసిని ప్రేమించినోడు విశ్వాసం ఎలాగవుతాడు? దేవుని మూలంగా పుట్టినోడు ఎలాగవుతాడు? దేవుని సంబంధి ఎలాగవుతాడు? మనం ఒకరినొకడు ప్రేమింపవలన అనేది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి, తన సహోదరిని చంపెను. దుష్టిని సంబంధులు, దుష్టిని లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. ఏంటి లక్షణం? ద్వేషించడం, వీలైతే హతమార్చడం. వాడు అతను ఎందుకు చంపిన? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండినను గనుకనే కదా. సహోదర, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. ప్రేమ దైవ లక్షణం. దేవుని బిడ్డలందరిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. శత్రువునే ప్రేమించమంటే తోటి విశ్వాసం ప్రేమించలేవా? చెప్పండి. ఏమండి? శత్రువునే ప్రేమించమన్నాడు. మరి తోబుట్టునో తోటి విశ్వాసనో ఒకే బలలో పాలు పొందుతున్న తోటి కోడలనో ప్రేమించలేంది నిజ విశ్వాసం ఎలాగవుతుంది? ప్రభు నీ పాపాలన్నీ క్షమించాలి, నువ్వు కొంత కూడా సహించవా? కొంత కూడా క్షమించవా? నిజానికి పాపాలే కదా క్షమించాల్సింది. డబ్బులు తీసిన ఎగ్గొట్టేవాళ్ళని కూడా క్షమించాలి, రుణాలు కూడా క్షమించగలగాలి తోటి విశ్వాసి అయితే, అతను నిజంగా శ్రమలో ఉంటే. ప్రేమ దైవ లక్షణం. లోకాన్న మనం కాదనుకోవాలి. మొదటి యోహాను 2:15 లోకమును వాటిని నేను ప్రేమింపకూడదు. మనం ఎలాగో లోకాన్ని ప్రేమించలేం, లోకస్తులను ప్రేమించలేం. కాబట్టి మనం ప్రేమించగలిగింది, ప్రేమను పొందగలిగింది ఎవరిని? ఎవరి దగ్గర నుంచి? తోటి విశ్వాసుల దగ్గర నుంచే కదా. కాబట్టి చెప్పండి, మన ప్రేమ అంతా ఒలకబోయాల్సింది, మన ప్రేమ అంతా చూపించాల్సింది ఎవరి మీద? దేవుని బిడ్డల మీద. ఎందుకు? శాశ్వతం పరలోకంలో ఉండాల్సింది వారితోనే కదా. ఒక ఆయన అన్నాడు, నథింగ్ ప్రూవ్స్ యువర్ లవ్ ఫర్ యువర్ గాడ్ మోర్ దెన్ యువర్ లవ్ ఫర్ యువర్ నైబర్ అని. అంటే నువ్వు పొరుగువాడి పట్ల చూపించే ప్రేమ తప్ప నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావో రుజువు చేసేది మరొకటి లేదట. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ఎవరి పట్ల ఎలా చూపిస్తావు ప్రేమను? ఆయన ఇక్కడ లేడు కదా. అంటే భౌతికంగా ఆయనకి ఏదో చేయడానికి ఆయన లేడు కదా. కాబట్టి ప్రేమ అంతా ఎవరి మీద ఒలకపోస్తావు? ఆయన బిడ్డల మీద, ఆయన సేవకుల మీద. ఇప్పుడు నీకు బాగా అభిమానం ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారనుకోండి, ఆయన మీకు చాలా ఉపకారం చేశారనుకోండి, అసలు మీకు ఇంటికి స్థలం రావడానికే ఆయన పోరాడి మీ పక్షంగా ఇప్పించాడు అనుకోండి, ఆయన లేడనుకోండి, ఆ అభిమానం ఎవరి మీద చూపిస్తారు? వాళ్ళ అబ్బాయి బజార్లో కనబడగానే ఎంత ప్రేమగా పిలుస్తారు కదా, ఇంటికి రమ్మని భోజనం పెట్టి ఆ ప్రేమంతా తొలకపోయిరా. ఈ ప్రేమంతా ఎవరి మీద చూపించాల్సింది? వాళ్ళ నాన్నగారి మీద చూపించాల్సింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన బిడ్డల మీద చూపిస్తున్నారు. దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన బిడ్డలు నీకు ఎంత ప్రియంగా ఉంటారంటే, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా. నీకు ఆయన ఎంత ఇష్టమో, లేదా ఆయనకు నువ్వెంత ఇష్టమో, నీ తోటి విశ్వాసం అంటే కూడా ఆయనకు అంతే విశ్వాసం కదా. ఆయన అంతగా ప్రేమిస్తూ ఉంటావు, నువ్వు ద్వేషించగలవా ఆయన బిడ్డని? దేవుని బిడ్డల్ని ప్రేమించేదే నిజ విశ్వాస లక్షణం. సంఘంలో ఎవరంటే పడదు కొంతమందికి, ఎవరితో మాట్లాడరు, అలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే. కనీసం ఏమా ఎలా ఉన్నావు అని అంటమే కష్టం ఒక్కొక్కరికి. మరొకరి కోసం ప్రార్థన చేయడం కష్టం, మరొకరు కాస్త ఎదుగుతూ ఉంటే సహించడం కుదరదు కొంతమందికి. మంచి బట్టలు కట్టుకుంటే కూడా ఓర్చుకోలేరు. అసూయ అసూయ అసూయ. వచ్చిన అమ్మాయి ఒక సేవకుడు కూతురు చక్కగా పాటలు పాడుతుందని మేము స్టేజ్ ఇచ్చామని ఎంత గింజుకుంటున్నారో మా సంఘంలో కొంతమంది. దేవుణ్ణి ఆరాధించే తలాంతు దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినందుకు మన మధ్యలో వాడబడుతున్నందుకు ఎంత సంతోషించాలి అసలు. అసూయ. వీళ్ళు నిజమైన విశ్వాసాలు అంటే ఎలా ఒప్పుకోవాలి? మనం దేవుని ప్రేమిస్తే ఆయన బిడ్డలను ప్రేమిస్తాం. ఆయన బిడ్డలను ప్రేమించడమే దేవుని ప్రేమిస్తామనడానికి చక్కని రుజువు. యోహాను సువార్త 13:34-35 చదువుతారా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అంటున్నాడు. సో లోకమంతటికి మనం యేసుక్రీస్తు శిష్యులం అని తెలిసేది తెల్లబట్టలు వేసుకోవడం వల్ల, హల్లెలూయా హల్లెలూయా అని అడగడం వల్ల, లేదా ఒక పొడుగు జోలు వేసుకుని బైబిల్ దాంట్లో పెట్టుకుని తిరగడం వల్ల,
లోకం ఎలా తెలుసుకుంటుంది మన దేవుని బిడ్డలమని? మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండబట్టి, చూడు వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో, వీళ్ళు ప్రభు బిడ్డలు, అందుకే అంత ప్రేమగా ఉన్నారు, అందుకే అంత సహించుకున్నారు, అందుకే అంత అపకారం చేసినా సరే తిరిగి ప్రేమిస్తున్నారు అని తెలుసుకుంటారు. ఓకే, ఇక్కడ 34లో ప్రభు ఏమన్నాడు? మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. ఇది కొత్తదా పాతదా? లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం. లేవికాండం 19:18 అంటాడు, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఎక్కడుంది ఇది? పాత నిబంధనలో లేవికాండం 19:18లోనే ఉంది. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమింపాలని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తాను అన్నాడు. ఇది కొత్తదా పాతదా? మీరు చెప్పండి. ప్రభు ఒక ఆజ్ఞను కొత్తది అన్నాడు అంటే ఇది కొత్తదా పాతదా? అయితే అది కొత్తది ఎలా అయింది అనేది ఆలోచించాలి మనం. కొత్తది ఎలా అయింది? పాత దాంట్లోనేమో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కొత్త దాంట్లో ఏంటో చదవండి మళ్ళీ 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నానని చెప్పి వెంటనే ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఇది కొత్తది అన్నాడు. పాతదేంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే నువ్వు ఎలా ఉండాలనుకున్నావో, నీకు ఎలా సుఖంగా గౌరవంగా ఉండాలనుకున్నావో అవతలాడు కూడా అలాగే ఉండాలని కోరుకోవడం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే పొరుగువాన్ని ప్రేమించడం పాతది. ప్రభు వచ్చి కొత్తది ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? ఆయన మనల్ని ప్రేమించినట్టు మన ఇతరులను ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు. పాత ఆజ్ఞలో ప్రాణం పెట్టడం లేదు, కానీ క్రొత్త ఆజ్ఞలో ప్రాణం పెట్టడం ఉంది. అసలు ప్రేమ అంటే ఇదే. ఆయన దిగి వచ్చి చూపిస్తే తప్ప అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఆయన వచ్చి చెప్పాల్సి వచ్చింది ఈ క్రొత్త సంగతి. క్రొత్త ఆజ్ఞ అండి ఇది. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి మనం ప్రభు మనల్ని ప్రేమించినట్టు మన ఇతరులను ప్రేమించకపోతే పాపం చేసినట్లే లెక్క. కాబట్టి చెప్పండి, మనం ఎలా ప్రేమించాలి ఇతరులను? ప్రభు మనల్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యోహాను 3:16 ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన కుమారుని అనుగ్రహించాడు. మొదటి యోహాను 3:16 ఏముంది? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఏంటండి? మనం కూడా మన సహోదరుల పట్ల ప్రాణం పెట్టాలంట. ఎక్కడ బ్లడ్ అడుగుతారో డొనేషను సేమ్ గ్రూప్ అని పారిపోతున్నాడు ఇతను. విశ్వాసకి ఏదో యాక్సిడెంట్ అయిందంటే ప్రాణం పెడతారు వీళ్ళు. కాస్త రక్తం డొనేట్ చేయడానికి ఇష్టపడిన వాళ్ళు. 3 పాస్టర్లు హోటల్కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు. బిల్లు కట్టాల్సిన టైంకి ఒక ఆయన నాకు టైం అయిపోయింది బిజీ అని చెప్పి ఈయన జారుకుంటున్నాడు. ఎక్కడ ఈయన కట్టాల్సి వస్తుందో అని. జరిగిన సంగతి చెప్తున్నా. ప్రాణమే పెట్టాలంటే బిల్లు కట్టలేవా? యోహాను 3:16 ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మొదటి యోహాను 3:16. కాబట్టి మనం కూడా అవసరమైతే మన తోటి సహోదరులకు ప్రాణమే పెట్టాలి, అలా ప్రేమించాలి. ఇలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు? నిజమైన విశ్వాసులు. కాబట్టి ఇక మనం తోటి విశ్వాసులను ప్రభు ప్రేమించినట్టే ప్రేమిస్తాం. దేవుడు మనందరికీ నిజ విశ్వాసాన్ని అనుగ్రహించి నిజ విశ్వాసంలో ఉండే లక్షణాలు మనలో పెంపొందింపచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.